కాకినాడ నగరపాలక సంస్థ 3వ డివిజన్ శాంతినాపూర్ కాలనీలో కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ విస్తృతంగా పర్యటించి స్థానిక సమస్యలను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్రాగునీటి నాణ్యత, డ్రైనేజీ వ్యవస్థ, వీధి దీపాలు, పారిశుధ్యం, పార్కుల నిర్వహణ, వీధి కుక్కల నియంత్రణ వంటి అంశాలపై సంబంధిత అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. పర్యటనలో భాగంగా త్రాగునీటి నాణ్యతను పరిశీలించగా నీరు సంతృప్తికరంగా ఉందని తెలిపారు. అయితే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని లోతట్టు ప్రాంతాల్లో త్రాగునీటికి క్లోరినేషన్ మరింత సమర్థవంతంగా నిర్వహించాలని డ్రింకింగ్ వాటర్ విభాగం అధికారులను ఆదేశించారు. ప్రజలు కూడా త్రాగునీటిని మరిగించి వినియోగించాలని సూచించారు. కాలనీలో వీధి దీపాల కొరత ఉన్న ప్రాంతాలను పరిశీలించిన కమిషనర్ 4 కొత్త వీధి దీపాలను ఏర్పాటు చేసి చీకటి లేకుండా చర్యలు తీసుకోవాలని డీఈకి ఆదేశించారు. అలాగే పార్కులో మరో 2 లైట్లు ఏర్పాటు చేయడంతో పాటు గడ్డి, కలుపు మొక్కలను తొలగించి పరిశుభ్రంగా ఉంచాలని హార్టికల్చర్ శాఖ అధికారులకు సూచించారు. అమ్మవారి ఆలయ సమీపంలో వాకింగ్ ట్రాక్ వద్ద పెరిగిన కలుపు మొక్కలను వెంటనే తొలగించాలని ఆదేశించారు. వీధి కుక్కల సమస్యపై స్పందించిన కమిషనర్ డాగ్ స్క్వాడ్ ద్వారా వీలైనంత ఎక్కువ సంఖ్యలో కుక్కలను పట్టుకొని ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు కొనసాగిస్తున్నామని తెలిపారు. డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించిన సందర్భంగా ఓ ఇంటి యజమాని నిర్మాణ పనుల కోసం డ్రైనేజీ కాలువను పూర్తిగా మూసివేయడంతో వర్షపు నీరు నిలిచి రోడ్డుపైకి వస్తున్నట్లు గమనించారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కమిషనర్ సంబంధిత ఇంటి యజమానికి 5,000 రూపాయల జరిమానా విధించాలని అధికారులను ఆదేశించారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రజా డ్రైనేజీలను మూసివేయడం వల్ల ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందని, నిర్మాణాలు చేపట్టే ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. అలాగే నగరంలో అక్రమ ఫ్లెక్స్లను తొలగించే చర్యలు నిరంతరం కొనసాగుతున్నాయని తెలిపారు. కొంతమంది డ్రైనేజీల్లో ప్లాస్టిక్ బాటిళ్లు, చెత్త వేయడం వల్ల నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడుతోందని, ప్రజలు చెత్తను కాలువల్లో వేయకుండా నగర పరిశుభ్రతకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ పర్యటనలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, డిఈ లక్ష్మీనారాయణ, రత్నమాల, శానిటేషన్ సూపర్వైజర్ నాయుడు, శానిటేషన్ ఇన్స్పెక్టర్ దుర్గారావు తదితర అధికారులు పాల్గొన్నారు. సంతనపురి కాలనీకి రావడం జరిగింది. సంతనపురి కాలనీలో చూసినట్లయితే మనకి డ్రింకింగ్ వాటర్ టెస్ట్ చేసాము. డ్రింకింగ్ వాటర్ మనకి బాగానే వస్తుంది. అదేవిధంగా మనకి 2 లైటింగ్ చూసాము. లైటింగ్ 4 లైట్ల రిక్వైర్మెంట్ ఉంది. ఈ సెంటర్లో కూడా లైటింగ్ గతంలో ఉండేది, పాడైపోయింది. ఇప్పుడు లైటింగ్ 4 లైట్లు చెప్పారు. 4 లైట్లు కూడా పడేసి ఇక్కడ ఈ ప్రాంతంలో చీకటి లేకుండా చేతకి లైటింగ్ డీగా చెప్పాం. ఈజ్ డూయింగ్ దట్ వర్క్. అదేవిధంగా మనకి 3వ విషయం చూసినట్టయితే ఈ డాగ్స్ సంబంధించిన డాగ్ స్క్వాడ్ కూడా వచ్చాము. డాగ్స్ కూడా క్యాచ్ చేస్తున్నాము. మ్యాక్సిమం సాధ్యత మట్టుకి డాగ్స్ మనం క్యాచ్ చేస్తున్నాము. డాగ్స్ కూడా రిమూవ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఇక 4వ విషయంకి వచ్చినట్టయితే డ్రైనింగ్ క్లీనింగ్ చూసినట్టయితే చూడండి, ఇక్కడ ఇల్లు కట్టుకున్న ఓనరు అతను అక్కడ ఇల్లు కట్టుకుంటే అక్కడే మూసేశారు డ్రైను, ఇదంతా మూసేశారు. దీని తీయడానికి ఎంత కష్టం అవుతుంది. ఇంటి యజమానులు కూడా దయించి అర్థం చేసుకోవాలి. కార్పొరేషన్స్కి బర్డెన్గా ఉండకూడదు. మనం ఈ ఇల్లు కట్టుకున్న హ్యాపీగా కట్టుకోండి. దానివల్ల డ్రైన్ మొత్తం మూసేసి నీరు ఇటు వెళ్ళకుండా పబ్లిక్ చాలా ఇన్కన్వీనియన్స్ చేస్తున్నారు. చాలామంది కన్స్ట్రక్షన్స్ చేస్తున్న వాళ్ళు ఈ విధంగా చేయడం వల్ల ఇబ్బంది వస్తుంది. అదే టౌన్ మన రామ్మోహన్ గారు చెప్పాము, ఆయనకి ఫైన్ వేసి ఒక 5,000 ఫైన్ వేసి క్లీన్ చేయమని చెప్పాము. దట్ ఈజ్ డూయింగ్ ద థింగ్స్. రామ్మోహన్ గారు చూస్తారు అది. అదేవిధంగా మనకి ఈ ఫ్లెక్సీలు కూడా మనకి డైలీ చెప్తున్నాము. ఈ ఫ్లెక్సీలు కూడా కొంచెం నిర్మూలవలసిందిగా కోరుచున్నాము. ఇక్కడ అదేవిధంగా ఇక్కడ మనకి పార్క్ చూసాము. పార్క్లోకి వెళ్ళాము. పార్క్లో కూడా ఒక 2 లైట్స్ రిక్వెస్ట్ చేశారు వాళ్ళు. 2 లైట్స్ కూడా ఒక పోల్ వేసి 2 లైట్స్ కూడా యూ కెన్ అరేంజ్. అట్లానే కొంచెం పార్క్లో కూడా
గడ్డి అది మొలిచిపోయింది. యూ కెన్ రిమూవ్ ఆల్ బస్ట్. అదేవిధంగా ఈరోజు మనకి అమ్మవారి గుడి దగ్గర ఆ పార్క్ చుట్టూ వాకింగ్ చుట్టూరు మనకి హార్టికల్చర్ వారిని పంపించాము. హార్టికల్చర్ పంపించి ఏదైతే వాకింగ్ ట్రాక్ దగ్గర మొక్కలు మీరు మొలిచిపోయినాయో అవి తీయమని చెప్పాము. అది మన హార్టికల్చర్ డిపార్ట్మెంట్ శ్రీనివాసరావు లుకింగ్ చేస్తారు. సాయంకాలం వరకు కూడా ఈరోజు ఆ పని చేయించి ఆ అమ్మవారి గుడి దగ్గర చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తామండి. ముఖ్యంగా మనకి డ్రింకింగ్ ఇది కొద్దిగా రైనీ సీజన్ వస్తుంది కాబట్టి, రైనీ సీజన్ ఉంది కాబట్టి మనకి లో లేయింగ్ ఏరియాలో వాటర్ మనం క్లోరినేషన్ వెళ్ళినప్పుడు ఏ విధమైన వాసన రాకుండా, ఇబ్బంది లేకుండా మనకి డిఈ వాటర్ ఆర్డబ్ల్యూఎస్ డ్రింకింగ్ వాటర్ సంబంధించింది మనం క్లోరినేషన్ ఎక్కువ చేసి చేయవలసిన కూర్చున్నాం. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ కలుపుకొని అంటే వేడి చేసుకుని తాగవలసిందిగా వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మనం శానిటైజింగ్ చేస్తున్నాము. కొంతమంది ఈ ప్లాస్టిక్ బాటిల్స్ని వేసేస్తున్నారు, పదే పదే చెప్తున్నాము. అయినప్పుడు కొన్ని చోట్ల చాలా ఇబ్బంది పడతారు. ముఖ్యంగా ఈరోజు నేను ఐడెంటిఫై చేసింది ఏంటంటే, ఇక్కడ చూడండి ఎట్లాగా మా డ్రైన్ కప్పట్టేసి ఒక ఆయన ఓనర్ గారు ఎవరో డ్రైన్ కప్పట్టేసి ఆయన మొత్తం ఈ ఇల్లు కట్టేస్తున్నారు. ఆయన కూడా 5,000 ఫైన్ వేయమని చెప్పాము. అది కూడా రామ్మోహన్ గారు చేసి ఫైన్ వేసి చేసి మొత్తం ఆయన ఇంటి కాకుండా ఒక 4 గజాలు మొత్తం మూసేశారు. ఆ పైనుంచి వాటర్ అంతా స్టాగ్నెట్ అయ్యి రోడ్డు మీదకి వచ్చేస్తుంది. అలాగా ఇంటి ఓనర్స్ కూడా దయించి మీ యొక్క సొంత ప్రయోజనం కోసం సమాజ ప్రయోజనాన్ని కొంచెం దృష్టిలో పెట్టుకొని మీరు స్వయంగా ఇల్లు కట్టుకోండి, కానీ దానివల్ల ఇబ్బంది పట్టొద్దని మీ అందరినీ కూడా మరి రిక్వెస్ట్ చేస్తున్నానండి.